హలో అందరికీ. ఏ టిఫిన్‌లోకైనా సరే చట్నీ బావుంటేనే 4 ముద్దలు ఎక్కువ తింటాం. తృప్తిగా ఉంటుంది కదా! అలాంటి చట్నీ రెసిపీని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక కడాయిని పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు వరకి పుట్నాల పప్పుని యాడ్ చేసుకొని, ముందుగా పుట్నాల పప్పు కొంచెం లైట్‌గా ఎర్రగా అయ్యేంత వరకి వేయించుకోవాలి. పుట్నాల పప్పు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని అదే గిన్నెలోకి ఒక కప్పు వరకి పల్లీలని యాడ్ చేసుకోవాలి. పుట్నాల పప్పు, పల్లీలు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మంచిగా వేయించేసుకొని అదే ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మనకి రుచికి సరిపడా మిరపకాయలని కూడా వేసేసి ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్‌ని వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులోకి పుట్నాలు, పల్లీలని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ వరకి జీలకర్ర, ఒక 4, 5 రెబ్బల వరకి వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిరపకాయలని కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మధ్యలో మధ్యలో కొంచెం కొంచెం వాటర్‌ని వేసి ఈ విధంగా పేస్ట్ లాగా చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనకి చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకి వాటర్‌ని పోసుకొని చట్నీని కలుపుకొని పోపు పెట్టుకోవాలి. పోపులోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ ఇంకా కావాలి అనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. థాంక్స్ ఫర్ వాచింగ్.